సోనియా ప్రవర్తన 'బిగ్ బాస్ 8లో ఫస్ట్ డే నుంచి కూడా ఎప్పుడు గొడవలు పెట్టుకుని పక్క వాళ్ళకి కెలుక్కుదామా అన్నట్టుగానే ఉందనే చెప్పాలి. అయితే మొదటి రోజు నిఖిల్‌ని ఆ తర్వాత వేరే ఆదిత్యతో అలా అందరితో ప్రతి ఒక్కళ్ళతో ఆమె గొడవ పెట్టుకుంటూనే ఉంది. విష్ణుప్రియ, శేఖర్ భాష ఇట్లాగా. అయితే విష్ణుప్రియతో మాత్రం చాలా అంటే చాలా హద్దులు దాటి ప్రవర్తించింది. తన డ్రెసింగ్ సెన్స్ గురించి, తన ఫ్యామిలీ గురించి, అన్నిటి గురించి తను చేసే వృత్తి గురించి చాలా చండాలంగా మాట్లాడింది. కానీ ఈరోజు మనం గనక చూసుకున్నట్టయితే ఈ వీడియోలో ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. అయితే స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి అన్న టాస్క్‌లో నిఖిల్‌ని లూజర్ అన్న ఈ సోనియా తనే లూజర్ అయ్యి కింద పడిపోయింది ఆడలేక. అయితే తన పక్క నుంచి విష్ణుప్రియ పరిగెట్టుకుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో దూకి ఆ టాస్క్‌ని గెలిచింది. అయితే కింద పడిపోయానని చెప్పేసి ఏడుస్తూ మాట్లాడితే ఏడవడం, అందరిని అక్కడికెళ్ళి హగ్ చేసుకోవటం. ఇదే సోనియాకి తెలిసిన నీతి. ఎందుకంటే అన్నం ఎవరైనా తినకపోతే ఏడుస్తుంది. తను ఎవరినైనా అన్నా ఏడుస్తుంది. టాస్క్ ఓడిపోయినా ఏడుస్తుంది. వెంటనే పృథ్వీయో, నిఖిలో, అభయో వచ్చి హగ్ చేసుకొని ఆమెని ఓదారుస్తూనే ఉంటాడు. అయితే ఈలోపు ఏమవుతుందంటే నిఖిల్ ఒక సూపర్ డూపర్ పాయింట్ తీస్తాడు. అది ఏంటి అంటే అక్కడున్న వాళ్ళలో చాలామంది ఈమెను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కొంచెం సేవలు చేస్తారనమాట. అంటే పడిపోయింది గదా! అయితే టాస్క్ గెలిచొచ్చిన తర్వాత విష్ణుప్రియ సోనియా దగ్గరికొచ్చి, "సోనియా గారు ఓకేనా? అంతా బానే ఉందా? కొంచెం చూసి పరిగెట్టండి" అని జాగ్రత్తలు చెప్పి, "ఏమన్నా కావాలంటే నన్నడగండి. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందని" చెప్తుందనమాట. అయితే అది చూసిన నిఖిల్ ఏమంటాడంటే సోనియాతో, "విష్ణుప్రియకి నీకు మాటలొచ్చాయి కదా! నువ్వు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారా?" అంటే అప్పుడు గూడా సోనియా ఏమంటుందంటే, "నాకేం మాటలు రాలేదు. తను జస్ట్ కర్టెసీగా అడిగింది" అని అంటుందనమాట. అయితే ఇదే సోనియా నిఖిల్‌కి విష్ణుప్రియ మీద ఉన్నవి చెప్పి అరిగిపోయిన రికార్డ్‌లాగా నేరాలు ఎక్కిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా విష్ణుప్రియ తన ఒక జెన్యూనిటీని, తన ఒక నిజాయితీని వదులుకోలేదనమాట. సోనియా విషయంలో ఆ రకంగా చేయటం విష్ణు గ్రేట్ అని అనుకోవచ్చు. విష్ణుప్రియ చాలా అద్భుతంగా గేమ్ ఆడుతోంది. ఏదైనా స్పోర్టివ్‌గా తీసుకుంటోంది. మన ఫ్రెండ్సే కదా అని ముందుకు వెళ్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్